హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిపాస్ 20. నా పాత వీడియోలన్నీ చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసాను. ముందుగా టైలర్స్ అందరికీ హ్యాపీ టైలర్స్ డే. నేను నిన్న ఇల్లు క్లీన్ చేస్తుంటే నాకు ఈ బుక్ దొరికింది. ఇది మా మమ్మీ పెళ్ళిగా ఒప్పిన ముందు తను స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళేదనమాట. అప్పట్లో అంటే యూట్యూబ్స్ ఇంత టెక్నాలజీ లేదు కదా. అప్పట్లో వాళ్ళు ఎలా కుట్టేవాళ్ళు అంటే చిన్న చిన్నవి బొమ్మల్లాగా, అంటే చిన్న టాయ్స్ లాగా డ్రెస్సెస్ కుట్టేసుకొని వాటి మెజర్మెంట్స్ అవన్నీ నోట్ చేసుకొని వాటిని చూసుకుంటూ పెద్దవి కుట్టేవాళ్ళు. ఇప్పుడంటే మనకు కావాలంటే యూట్యూబ్లో కొట్టంగానే రకరకాలు వస్తాయి. అప్పట్లో లేవు కదా. అది మా మమ్మీ ఎలా కుట్టిందో ఇది నేను మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. తను ఎలా కుట్టిందో చూపిస్తాను. ఇలా కొలతలు, డిజైన్స్, పేర్లు అన్నీ రాసుకోండి. ఇది చాలా పాత బుక్ అనమాట. మా మమ్మీ పెళ్ళి అవ్వక ముందు. ఇవి ఉక్సులు, కాజాలన్నమాట. ఎలా కుట్టాలో ముందుగా ప్రాక్టీస్ చేసుకున్నవి. ఇది నాప్కిన్ పైన డిజైన్స్ వేసుకుంటారు కదా, అలాగే చిన్నది. వాటికి ఇంకా టైప్స్, కొన్ని కొలతలు రాసుకోండి. ఇది చిన్న పౌచ్ లాంటిది. ఇది షార్ట్ అన్నమాట. ఇది ఇక్కడ మిస్ అయిపోయినట్టుంది. ఇది వచ్చి ఒక జాకెట్. ఇది ఇంకో టైప్ జాకెట్ అన్నమాట. ఇది చిన్నపిల్లలకి వేస్తారు కదా, ఆ టైప్ కోట్ అన్నమాట. ముందుగా ఇక్కడ మెజర్మెంట్స్ ఇలా వేసుకొని ఇలా ఒక డ్రాపింగ్ వాళ్ళు చూసుకొని తర్వాత ఇలా పేపర్తో కట్ చేసుకొని ఇలా కుట్టేదన్నమాట. అందులో దీంట్లో ఏంటంటే స్పెషల్, ఇవన్నీ కూడా చేతితో కుట్టిందంట. చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి కదా. అలాగే ఇది ఒక చిన్న స్కర్ట్, ఫ్రాక్ చిన్నపిల్లలకి వేస్తారు కదా ఆ టైప్ది. పైన థ్రెడ్స్వి. ఇంకో ఫ్రాక్ అనమాట. ఇవన్నీ చూస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇక్కడ కూడా మిస్ అయినట్టుంది. ఇది ఒక బ్లూ ఫ్రాక్, బాగుంది కదా. ఇది లాంగ్ ఫ్రాక్, పొడుగు గౌను. ఇక్కడ రాసుకోండి పేరు, వాటి మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కుచ్చుల గౌన్ అంట. అన్నిటికీ పేర్లు, మెజర్మెంట్స్ రాసుకోండి. ఇది చూడండి ఎంత చిన్నదిగా ఉందో. ఇవన్నీ చేతు కుట్టినవంట. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇది ఒక షార్ట్ స్కర్ట్, చిన్న స్కర్ట్. ఇది లాంగ్ స్కర్ట్. ఇక్కడ మిస్ అయినట్టుంది. ఇక్కడ కూడా ఇది జాకెట్ అనమాట. పావడా జాకెట్లు మీదకి వేస్తారు కదా, ఆ టైప్ జాకెట్. వాటి అన్ని మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఫ్రాక్, అంబ్రిల్లా ఫ్రాక్, కూర్చోబెట్టి. ఇది ఇంకో టైప్ ఫ్రాక్ అనమాట, సిల్క్ క్లాత్తో. ఇది పంజాబీ డ్రెస్ అనమాట. మనం పంజాబీ డ్రెస్ వేసుకుంటాం కదా, అలాంటిది. చూడండి చిన్ని టాపు, చిన్ని ప్యాంటు వల్ల క్యూట్గా ఉంది. ఇది పంజాబీ డ్రెస్, పేపర్ కటింగ్ అనమాట. ముందు ఇలాగా పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత కుట్టేది అనమాట. ఇది నెక్ షేప్ కదా. అప్పట్లో కుట్లు కొన్ని నేర్చుకుంది, మగ్గం వర్క్ ఆ టైప్వి. అవి కూడా చూపిస్తాను. చిన్న చిన్న ఫ్లవర్స్, ఇలాగా మామూలుగా బట్టలకి వేయడానికి మగ్గం వర్క్ టైపు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది. ఇలాగా చిన్న చిన్న ముగ్గుల్లాగా, స్టార్స్ లాగా. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్.
ఇలా చిన్న చిన్న వెరైటీ టైప్ ఫ్లవర్స్. ఇవి ఇంకో టైప్. ఇవి కూడా ఇంకో టైప్ లాంటివి. ఈ ఫ్లవర్ భలే ఉంది కదా. అవన్నీ క్యాన్ షీట్ మీద కుట్టుకొని అవన్నీ కట్ చేసుకొని వాటి పేర్లు అవన్నీ కూడా రాసుకొని స్టిక్ చేసుకోండి బుక్కి. తర్వాత ఇలాగ కుందన్స్ మిర్రర్స్ కుడతారు కదా, వాటికి ఇలా మిర్రర్స్ కూడా కుట్టుంది. తర్వాత ఇలాగ కొన్ని డిజైన్స్ వేసుకోండి. అంటే శారీస్కి పెయింటింగ్ వేస్తారు కదా, వాటి కోసం అని చెప్పి కొన్ని ఇలాగా డిజైన్స్ వేసుకోండి. శారీస్కి పెయింటింగ్ కూడా వేసేదంట. ఇలా డిజైన్స్ చాలా బాగున్నాయి కదా, వెరైటీగా. ఇలాగ ఒక్కొక్క టైప్లో డిజైన్స్ వేసుకోండి. ఇవి లోటస్వి. ఓకే ఫ్రెండ్స్, బుక్ అయిపోయింది. మా మమ్మీకి ఇలాగ మెమరీస్ దాచుకోవడం అంటే చాలా ఇష్టం. అది తను మ్యారేజ్ ముందు స్టిచ్చింగ్ నేర్చుకుంది. తను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళేదన్నమాట. వాళ్ళ మేడం తనకి నేర్పించారంట. ఇన్ని ఇయర్స్ దాకా కూడా ఈ బుక్ ఇలాగే దాపెట్టుకోందంటే చాలా గ్రేట్ కదా. ఇది అప్పటికి కాస్త డ్యామేజ్ అయిపోయింది, కానీ అయినా మెమరీస్ అనేవి స్వీట్ మెమరీస్ అని ఊరికే అన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.